ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం, మన చుట్టూ జరుగుతున్న వింతలు, విపత్తులు మరియు మనుషుల్లో మారుతున్న ప్రవర్తనను చూస్తుంటే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఏకైక ప్రశ్న, మనం కలియుగం అంతానికి చేరుకున్నామా? రోడ్లపై హింస, నదులు ఎండిపోవడం, అకాల మరణాలు, మహమ్మారులు ఇవన్నీ చూస్తుంటే కలియుగం తన పరాకాష్ఠకు చేరుకుందని, రేపో మాపో వినాశనం తప్పదని భయపడ్డం సహజం. కానీ ఫ్రెండ్స్, మన ప్రాచీన హిందూ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసా? సూర్య సిద్ధాంతం వంటి గొప్ప గ్రంథాల ప్రకారం మనం ఇప్పుడు చూస్తున్నది కలియుగం యొక్క ముగింపు కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అవును, మీరు విన్నది నిజం. కలియుగం అనే సుదీర్ఘ ప్రయాణంలో మనం ఇంకా మొదటి అడుగులోనే ఉన్నాం. మరి ఈ భయంకరమైన యుగం అసలు ఎలా మొదలైంది? ఏ ఒక్క తప్పు వల్ల కలియుగం భూమిపై పాగా వేసింది? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటి? ఈరోజు మన వీడియోలో మనం ఈ మిస్టరీని విప్పుదాం. కథలోకి వెళ్లే ముందు మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మహాభారత యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కానీ ఆ విజయం ఎంతోమంది ప్రాణాల్ని బలి తీసుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసి వైకుంఠానికి వెళ్లిపోయారు. కృష్ణుడి లేని భూమి పాండవులకు శూన్యంలా అనిపించింది. రాజ్యకాంక్ష, యుద్ధం, హింస అన్నీ చూసిన ధర్మరాజుకి ఇక ఈ లోకంతో సంబంధం లేదు అనిపించింది. అందుకే పాండవులంతా త్యజించి మోక్షం కోసం హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ధర్మరాజు తన సామ్రాజ్యాన్ని అభిమన్యుడి కుమారుడు, అంటే అర్జునుడి మనవడైన పరీక్షిత్తు మహారాజుకి అప్పగించారు. పరీక్షిత్తు పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. కాని అప్పటికే కాలచక్రం తన తదుపరి మలుపుకు సిద్ధమైంది. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఒకరోజు రాజా పరీక్షిత్తు తన రాజ్యంలో సంచరిస్తుండగా సరస్వతీ నది తీరాన ఒక షాకింగ్ సీన్ చూశారు. అక్కడ ఒక ఎద్దు కేవలం ఒకే కాలుపై నిలబడి ఉంది. దాని పక్కనే ఒక ఆవు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆ ఎద్దు మరెవరో కాదు, స్వయంగా ధర్మదేవత. ఆ ఆవు సాక్షాత్తు భూదేవి. ధర్మదేవత భూదేవిని అడిగింది, తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నా 3 కాళ్ళు ఏవంటే సత్యం, శౌచం, దయ విరిగిపోయి ఒక్క కాలుపై నిలబడ్డానని బాధపడుతున్నావా? లేక రాబోయే కాలంలో నీపై దుష్టులు రాజ్యమేల్తారని భయపడుతున్నావా? దానికి భూదేవి భారంగా ఇలా బదులిచ్చింది, ధర్మదేవ, నీకు తెలియంది ఏముంది? శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై ఉన్నంతకాలం నాపై ఆయన పాదపద్మాలు పడేవి. ఆ స్పర్శతో నేనెంతో ధన్యురాలనయ్యాను. కాని ఆయన వెళ్ళిపోగానే కలియుగం నన్ను ఆవహించింది. ఇకపై సత్యం, దయ, పవిత్రత అనే మాటకి చోటుండదు. అదే నా బాధ. వారు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక భయంకరమైన వ్యక్తి వచ్చాడు. అతనే కలిపురుషుడు. అతను నిస్సహాయంగా ఉన్న ఆ ఎద్దుని, ఆవుని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసిన పరీక్షిత్తు మహారాజు ఆగ్రహంతో ఊగిపోయారు. తన కత్తి తీసి, ఎవరు నువ్వు? నా రాజ్యంలో మూగజీవాలను హింసిస్తావా? నిన్నిప్పుడే సంహరిస్తాను అని గర్జించారు. మృత్యువు కళ్ల ముందు కనబడగానే కలిపురుషుడు భయంతో వణికిపోయి రాజు వేషాన్ని వదిలి పరీక్షిత్తు పాదాలపై పడి శరణు వేడుకున్నాడు. హిందూ ధర్మం ప్రకారం శరణు కోరిన వారిని చంపకూడదు. అందుకే పరీక్షిత్తు అతనికి ప్రాణభిక్ష పెట్టారు. కానీ ఒక షరతు విధించారు, నా రాజ్యంలో నీకు చోటు లేదు, ఇప్పుడే వెళ్ళిపో. కానీ కలిపురుషుడు చాలా తెలివైనవాడు. అతను ఇలా అన్నాడు, రాజా, ప్రపంచమంతా నీ రాజ్యమే, నేనెక్కడికి వెళ్ళాలి? నేను ఉండడానికి కనీసం 5 చోట్లైనా అనుమతి ఇవ్వు. అప్పుడు పరీక్షిత్తు మహారాజు కలికి ఈ 4 చోట్ల నివాసమిచ్చారు. అదేంటంటే, మొదటిది మద్యం, మత్తు పదార్థాలు, రెండోది జోదం, మూడోది వ్యభిచారం, 4వది హింస. కానీ కలిపురుషుడు మరో స్థలం కావాలని కోరగా పరీక్షిత్తు ఆలోచించి 5వ స్థానంగా బంగారం, కేవలం అనైతిక మార్గంలో సంపాదించిన ధనంలోనే అనిచ్చారు. కలిపురుషుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నటించి అదృశ్య రూపంలో వచ్చి పరీక్షిత్తు మహారాజు తలపై ఉన్న బంగారు కిరీటంలో దూరిపోయాడు. ఆ క్షణం నుంచే రాజా పరీక్షిత్తు బుద్ధి మారింది. తద్వారా కలియుగం భూమిపై శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. కలియుగం పెరిగే కొద్దీ సమాజం ఎలా మారుతుందో మార్కండేయ పురాణంలో అద్భుతంగా వివరించారు. ఈ వివరాలు వింటుంటే మనకి ఈరోజు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. పాలకులు, ప్రజల్ని రక్షించాల్సిన పాలకులు కేవలం పన్నుల కోసం వారిని వేధిస్తారు. ధర్మం కంటే భయం, స్వార్థమే రాజ్యమేల్తాయి. మానవ సంబంధాలు, కొడుకు తండ్రిని కొట్టడం, ధనం కోసం భార్యాభర్తలు విడిపోవడం లేదా చంపుకోవడం జరుగుతుంది. శారీరక మార్పులు, మనుషుల ఎత్తు, ఆయుష్ క్రమంగా తగ్గిపోతాయి. ఒకప్పుడు 32 అడుగులున్న మనిషి ఎత్తు కలియుగంలో కేవలం 5 అడుగులకు పడిపోతుంది. ఆచారాలు, గీతలో చెప్పినట్టుగా స్త్రీలు తమ అందం కోసం జుట్టు కత్తిరించుకోవడం, సంప్రదాయాల్ని వదిలేయడం ఒక సూచనగా పరిగణించబడింది. కలియుగాంతానికి ఇంకా ఎంత సమయం మిగిలింది మీకు తెలుసా?
ఒక యుగచక్రం పూర్తి కావడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. సత్యయుగం 17,28,000 ఏళ్లు, త్రేతాయుగం 12,96,000 ఏళ్లు, ద్వాపరయుగం 8,64,000 ఏళ్లు, కలియుగం 4,32,000 ఏళ్లు. గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట లెక్కల ప్రకారం కలియుగం ప్రారంభమై ఇప్పటికి కేవలం 5,122 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. అంటే ఇంకా 4,26,878 సంవత్సరాలు మిగిలిన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నది కలియుగం యొక్క స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. మున్ముందు పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఆర్యభట్ట సిద్ధాంతం క్రీస్తుపూర్వం 3102 ఫిబ్రవరి 18న 5 గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, శుక్రుడు, గురువు, శని మేషరాశిలో 0 డిగ్రీల వద్ద ఏకమైనప్పుడు కలియుగం మొదలైందని ఖగోళ శాస్త్రం చెబుతోంది. కలియుగ ముగింపు. కలియుగం చివరిలో మనిషి సగటు ఆయుష్ కేవలం 12 నుంచి 20 ఏళ్లు మాత్రమే ఉంటుందని, 5 ఏళ్లకే సంతానోత్పత్తి సామర్థ్యం వస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. కల్కి అవతారం. కలియుగం అంతంలో శంభల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తాడు. ఆయన తెల్లని గుర్రం అంటే దేవదత్తం మీద వచ్చి అధర్మాన్ని అంతం చేస్తాడు. కలియుగం అంతం. కల్కి అవతారం. కలియుగం తన చివరికి చేరుకున్నప్పుడు ప్రకృతి అల్లకల్లోలమవుతుంది, నదులు ఇంకిపోతాయి. అప్పుడు భగవంతుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. ఆయన చేతిలో మెరిసే ఖడ్గం కేవలం ఆయుధం కాదు, అది అజ్ఞానాన్ని, పాపాన్ని తుడిచిపెట్టే జ్ఞానాగ్ని. ఆయన రాకతో కలియుగం ముగిసి మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది. ఇది ఒక నిరంతర చక్రం. ఫ్రెండ్స్, కలియుగం భయంకరమైందే కావచ్చు, కానీ ఈ యుగానికి ఒక గొప్ప వరం కూడా ఉంది. సత్యయుగంలో 1000 ఏళ్లు తపస్సు చేస్తే వచ్చే ఫలితం కలియుగంలో కేవలం భగవంతుని నామస్మరణతో లభిస్తుంది. కలో వేదవ్యాస స్మరణం అన్నట్టుగా భక్తి మార్గం ద్వారా మనం ఈ కష్టకాలం నుంచి బయటపడవచ్చు. ఫ్రెండ్స్, కలియుగం పెరిగే కొద్దీ కేవలం మనుషుల మనస్తత్వాలే కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా తన సహజత్వాన్ని కోల్పోతుంది. శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం కలియుగం చివరి దశకు చేరుకునేసరికి భూమి యొక్క సారవంతం పూర్తిగా నశిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న అకాల వర్షాలు, తీవ్రమైన కరువులు కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో మేఘాలు వర్షాన్ని కురిపించటం మానేస్తాయి. భూమిలో విత్తనం వేసినా మొలకెత్తని పరిస్థితి వస్తుంది. నదులు కేవలం ఇసుక మేటలుగా మారతాయి. మరో ఇంట్రెస్టింగ్ మరియు భయంకరమైన విషయం ఏంటంటే మనుషుల శారీరక శక్తి. కృతయుగంలో మనిషి 1000 సంవత్సరాలు జీవించేవాడు. కానీ కలియుగంలో పాపం పెరగడం వల్ల మనిషి ప్రాణశక్తి క్షీణిస్తుంది. శాస్త్రాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయానికి మనిషి గరిష్ట ఎత్తు కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. ఆ కాలంలో చెట్లు కూడా గడ్డి పరకలంత పరిమాణానికి తగ్గిపోతాయి. పండ్లు, పుష్పాలు అనేవి కేవలం పురాణ గాథల్లోనే వినపడతాయి. కలియుగం ముగింపులో నగరాలు, గ్రామాలు అన్నీ నాశనమవుతాయి. మనుషులు ఆకలిని తట్టుకోలేక పండ్లు మరియు గడ్డలు దొరక్క అడవులకు పారిపోతారు. ఒకరి ఆహారం కోసం మరొకరిని చంపుకునే భయంకరమైన స్థితి ఏర్పడుతుంది. చట్టం, న్యాయం అనే పదాలకు అర్థం ఉండదు. ఎవరి దగ్గరైతే శారీరక బలం ఉంటుందో వాడే పాలకుడవుతాడు. గౌరవం అనేది జ్ఞానానికి కాదు, కేవలం ధనానికి మాత్రమే లభిస్తుంది. అయితే ఈ ఘోర కలికాలంలో కూడా ఒక ఆశాకిరణం ఉంది. అదే నామ సంకీర్తన. ఇతర యుగాలలో కఠినమైన యజ్ఞాలు, 1000 ఏళ్ల ధ్యానం ద్వారా పొందే మోక్షాన్ని కలియుగంలో కేవలం హృదయపూర్వకమైన భగవంతుని నామస్మరణతో పొందవచ్చని వ్యాస మహర్షి చెప్పారు. అందుకే కలియుగాన్ని దోషాల నిధి అని పిలిచిన మోక్షానికి ఇది సులభమైన మార్గమని కూడా అంటారు. చివరిగా అంతా ముగిసిపోయింది అనుకున్నప్పుడే వెలుగురేఖ ఉదయిస్తుంది. ఆకాశం నుంచి దిగివచ్చే కల్కి భగవానుడు కేవలం వినాశనకారి మాత్రమే కాదు, ఆయన ఒక నవయుగ నిర్మాత. ఆయన చేసే యుద్ధం కేవలం వ్యక్తులతో కాదు, మనుషుల మనస్సుల్లో పేరుకుపోయిన అంధకారంతో. కలియుగమనే చీకటి రాత్రి ముగిసిన తర్వాత మళ్లీ సూర్యోదయంలా సత్యయుగం ప్రకాశిస్తుంది. ఆ యుగంలో మళ్లీ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనుషులు మళ్లీ సత్యం మరియు దయతో జీవిస్తారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కాలం అనేది ఒక చక్రం. ముగింపు అనేది ఎప్పుడూ ఒక కొత్త ఆరంభానికి దారితీస్తుంది. ఈ భయంకరమైన కలియుగంలో మనం చేయగలిగేదల్లా మన ధర్మాన్ని మనం పాటించటం మరియు తోటివారి పట్ల కరుణ కలిగి ఉండటం. మన లోపల ఉన్న మంచితనమే మనల్ని ఈ యుగ ప్రభావం నుంచి రక్షిస్తుంది. కలియుగంలో మరో విచిత్రమైన మార్పు ఏంటంటే మనుషులు తమ స్వార్థం కోసం దైవభక్తిని కూడా ఒక వ్యాపారంగా మారుస్తారు. నిజమైన భక్తులు నిందలకు గురవుతారు, వేషధారులు గౌరవించబడతారు. కానీ ఏ మనస్సులో అయితే స్వార్థం ఉండదో, ఏ నాలుకైతే నిరంతరం దైవనామాన్ని స్మరిస్తుందో వారిపై కలి ప్రభావం ఏమాత్రం ఉండదు. అందుకే ఈ చీకటి యుగంలో మీ ఆత్మసాక్షిని మేల్కొల్పి ధర్మ మార్గంలో నడవడమే నిజమైన విజయం. మీ చుట్టూ జరుగుతున్న చెడును చూసి భయపడకండి.
మీ లోపల ఉన్న ధర్మాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కలియుగం గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం వైపు నడవండి, ధన్యులవ్వండి. జై శ్రీకృష్ణ.